ఉన్న పోస్టు చాలంటున్న పాలమూరు స్విచ్ బొడ్డి పార్టీ ఆఫీసులో పోస్టర్లు ఎవరు వేశారో తెలవదా అంటున్నాడు. ఇచ్చిన హామీలు వదిలేసి ఏరియా స్కీములు ఎందుకు ఎత్తుకున్నాడో కేసీఆరే చెప్పాలంటున్నాడు. డిస్కషన్ కి రెడీ అంట. తొడగొడుతున్న రేవంత్ రెడ్డితో మాట్లాడదామా? 5 అడుగులు లేవు. తెలంగాణలో పార్టీని నీ చేతుల్లో పెట్టాలా? ఒకటి అక్కతాయిల పని అయి ఉండొచ్చు, రెండవది అర్థం కానోళ్ళు అవగాహన లేని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అయి ఉండొచ్చు. ఒరే ఏసింది నీ ఫ్యాన్స్ కాదా? ఈరోజు తెలుగుదేశం పార్టీల ఏ పదవి ఖాళీగా లేదు. నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఎవరన్నా కుట్ర చేసి ఉండాలా. ఉన్న పలంగా ఎవరి బాధ్యతలు మార్చాల్సిన అవసరం లేదు. నాకు అదనపు బాధ్యత అంతకంటే అవసరం లేదు. మొహమాటాలు వద్దమ్మా. ఇస్తే ఎవరికి సేద చెప్పు. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఒక పొలిట్ బ్యూరో సభ్యుడిగా, డిప్యూటీ లీడర్గా, ఒక గుర్తింపు గౌరవం ఉన్న శాసనసభ్యుడిగా పార్టీలో నాకు మంచి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. మీ కులపోళ్ళంతా కలిసి ఏరే పార్టీనే పెడతారని ఆ మధ్య అనుకున్నారులే. ఎవరైనా అట్లాంటి వాళ్ళ అభిమానులు కావచ్చు, వ్యతిరేకులు కావచ్చు, ఇట్లాంటి ప్రయత్నాల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఈ మధ్య నీకు ఎర్రబెల్లికి మాటలు లేవంటగా. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీ కొంది, మీ ఇద్దరు సంగతి ఏందని. ఇట్లాంటి దాంట్ల మీద నేను ఎప్పుడూ ప్రోత్సహించాను. ఒరే ఎర్రబెల్లి ఎంకరేజ్ చేస్తున్నాడనే. ఇది టీఆర్ఎస్ కాంగ్రెస్ మిగతా పార్టీలలో ఎట్లా చేసినా నడుస్తాయి అనుకున్నట్టు ఇక్కడ ఎవరైనా అట్లాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళ మీద పార్టీ స్పందించాల్సిన విధంగా పార్టీ స్పందిస్తుంది. ఏమైనా ఈ మధ్య నీ స్పీడ్ ఎక్కువైంది బుల్లోడా. నా విషయంలో సరే వాళ్ళకి ఏం అభిప్రాయం ఉంది, ఏ ఉద్దేశంతో వాళ్ళు ఎవరైనా పెట్టి ఉండొచ్చు కాక అట్లాంటి ప్రయత్నాలు పార్టీలో ఏమీ ప్రయోజనాన్ని చేకూర్చవు. అది కాకుండా అనవసరమైన చర్చకు దారితీస్తుంది. నా మాటినే నువ్వు కూడా కాస్త తగ్గి. ఇట్లాంటి దాంట్ల మీద నేను ఎప్పుడూ ప్రోత్సహించాను. తెలంగాణలో ఇంకా చంద్రబాబుకి ఏం పని అని అడుగుతున్నాడు కేసీఆర్. పైశాచిక ఆనందం. చంద్రబాబు నాయుడు గారిని కట్టెలు పెడుతున్నాడు, కట్టెపుల్లలు పెడుతున్నాడు, కిరికిరి నాయుడు అంటాడు. మీటింగులు పెట్టి మీరు తిడతా ఉంటే చెవులారా ఏంటా కూర్చుంటారనుకున్నావా? నాకు ఈరోజు చంద్రశేఖరరావు గారిని చూస్తుంటే ఒక మానసిక రోగి గుర్తుకొస్తున్నాడు. పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడటంలే, గట్టి పాయింట్లే బేకుతున్నాడు. నిన్న అక్కడ వేదిక మీద చూస్తే ఒక్క దళితుని మాట్లాడనియలే, ఒక్క గిరిజనుని మాట్లాడనియలే, ఒక్క మహిళను కూడా మాట్లాడనియలే నిన్న ప్లీనరీలో. నీళ్ళు లేకపోతే ఓట్లు అడగం అని తొడగొట్టిన ఒక్క లీడర్ని చూపి ఎన్నికలలో చెప్పిన హామీలను పక్కన పడేసి ఈరోజు కమిషన్ కాకతీయ గురించి, వాటర్ గ్రిడ్ గురించి మాత్రమే మాట్లాడుతుండు. చెరువుల్లో నీళ్లుండి ఇంటింటికి నీళ్లు వస్తే అంతకంటే ఏం కావాలా? మరి ఎన్నికలప్పుడు నువ్వు ఇచ్చిన హామీ దళితులకు ఇస్తాన 3 ఎకరాలు ఏమైంది, ఇంటింటికి ఇస్తాన ఉద్యోగం ఏమైంది, అదే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య ఏమైపోయింది, గిరిజనులకు ఇస్తాన రిజర్వేషన్లు ఏమైపోయినాయి, మైనారిటీలకు ఇస్తాన రిజర్వేషన్లు ఏమైపోయినాయి? ఏయి మర్చిపోలా. 1 by 1 అన్ని అవుతాయనే చెప్తున్నాడు. సొల్లు పురాణం చెప్పి ఆ సొల్లు పురాణంలో మమ్మల్ని 4 తిట్లు తిట్టి నువ్వేదో సంతోషపడుతున్నావు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి మీ సారు పొల్లలు పెట్టడం బాగుందే. నీకు కట్టె పెట్టేది కానీ, నీకు బొక్క పెట్టేది కానీ, నీ ఇప్పుడు కత్తి దించేది కానీ నీ అల్లుడు హరీషే. వడ్డమ్మ బడవా, మామ అల్లుళ్ళ మధ్య పొల్లలు పెడుతున్నారా? ఈ రోజు ఇంట్లోనేమో అభద్రతా భావం కేసీఆర్ కు, బయటనేమో తెలుగుదేశం పార్టీని చూస్తే భయం. ఈ రెండింటి నడమన కొట్టుమిట్టాడుతున్నాడు కేసీఆర్. టెన్షన్ మీకు ఉండాలా. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు పోతాడో తెలవడంలే. పాలమూరు జిల్లాలో మేము పెట్టిన సభలనంట ఆయన నిన్న పెట్టుకుంటే బఠానీలు అమ్ముకునేటోళ్ళు వచ్చినంత మంది వచ్చారు అంటారు. గ్రౌండ్ లో అంత మందిని చూసేసరికి అట్టా అనిపించి ఉంటది. నేను కూడా అనగలుగుతా. మీ మీటింగ్ కాడ పల్లీలు అమ్మినోళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారనే. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అదే గ్రౌండ్ లో ప్రజాకర్తన మేము పెట్టినప్పుడు మాకు వచ్చిన జనాల జేబులు కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడు. వడ్డమ్మ బడవా, ఇంకా మర్చిపోలేదంటే మన జేబుకు కూడా కత్తెర పడిందే. నిన్న నీ సభకు వచ్చిన వాళ్ళు ఆ రోజు మా మీటింగ్ లో జేబులు కొట్టడానికి వచ్చిన వాళ్ళు వచ్చినంత మంది ఉన్నారు తప్ప ఎంతమంది ఉన్నారు?
స్టేడియానికి రాలేక రోడ్ల మీద ఉన్నోళ్ళని నువ్వు లెక్కేసి ఉండాల్సింది. పెద్ద ప్రగల్భాలు పడుతున్నావు 10 లక్షల మంది అని. ఎవరినైనా గుండె మీద చేసుకొని చెప్పమను. ఒరే మన లెక్కలో ఓ 5-6 వేలు తగ్గిందే. యాదగిరిగుట్ట స్వామి గుళ్ళోకి వచ్చి 10 లక్షల మంది వచ్చాడా, నువ్వు దేవుని మీద చేసి చెప్తావా? నీ పాసు గల దానికి కూడా ఓట్లేంది సుచ్చిబుడ్డి, గ్రౌండ్ నిండింది అంతే. ఇవాళ ఆడు వచ్చిన వాళ్ళు ఎంతమంది, నువ్వు చెప్పేదేంది? మీటింగ్ అయ్యాక ఎంతమంది వచ్చారంటే ఎట్టా లెక్క తేలుద్ది? 10 జిల్లాలు కలిపి నువ్వు పరేడ్ గ్రౌండ్ లో పెట్టినావు. ఒక్క జిల్లాకు మాకెంత మంది వచ్చారో, 10 జిల్లాలలో నీకెంత మంది వచ్చారో ఒకసారి పోల్చుకొని చూడు. కరెంట్ కాడ పోటీ, ట్యాక్సుల కాడ పోటీ, పరీక్షల కాడ పోటీ, శివరాఖరికి జనాల కాడ కూడానా? డబ్బులు ఇచ్చి తోలుకొస్తేనే మీ పరిస్థితి గట్లుంది. బఠానీలు అమ్ముకోవడానికి వచ్చే వాళ్ళకి రూపాయి ఇయ్యాల్సిన పనిలే. వాలంటరీగా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ ఉదయం 11 గంటలకు మొదలైతే రాత్రి 11 గంటల వరకు నిక్కచ్చిగా కూర్చున్న చరిత్ర పాలమూరు ప్రజలకు ఉన్నది. ఈ రోజు పాలమూరు ప్రజలను అవమానించే విధంగా నీ పల్లి బఠానీలతోనే మమ్మల్ని